ఇండియా ఏసీలకు సంబంధించి ఒక ఏసీలు, రెఫ్రిజిరేటర్లు అంటే మన ఫ్రిడ్జులు ఈ రెండిటికి సంబంధించి కంప్రెసర్ ఇంపోర్ట్స్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2026లో న్యూ మేక్ ఇన్ ఇండియా రూల్స్ ప్రకారం భయాందోళనలకు గురి కాకుండా చూసేందుకోసం అడుగులు వేస్తుంది. సప్లై షార్టేజెస్ లేకుండా చూసుకుంటుంది. ప్రైస్ హైక్స్ అన్నటువంటిది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కూలింగ్ అప్లయన్సెస్ ఇండియాలో తయారీ కోసం ప్రయత్నిస్తుంది. ఏసీకి సంబంధించి కంప్రెసర్స్ 2 టన్నుల లోపు ఉండాలి. అలాగే 30% వీటిని పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 25 ఇంపోర్ట్ లెవెల్స్లో చూస్తే ఇప్పుడు పెరుగుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు వచ్చేటప్పటికి 40% పెరుగుతున్నాయి. అంటే ఏసీలు 30% ఇంపోర్ట్ చేసుకున్నాం, ఫ్రిడ్జులు 40% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అప్పటితో పోల్చుకుంటే. అయితే వీటికి సంబంధించి ఇండియాలో తయారీ అయిన వాటిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఏసీలైనా ఫ్రిడ్జులైనా ఏమైనా సరే ఈ ఎండాకాలం స్టార్ట్ అవ్వక ముందు నుంచి ప్రారంభమైనటువంటి యుద్ధం ఇంపాక్ట్ పడుతుంది వాటి మీద.